హలో నమస్తే అండి, వెల్కమ్ టు కరిమాస్ కిచెన్. ఈరోజు నల్ల పెసలతోటి పప్పు చేద్దామండి. సూపర్ టేస్టీతో చాలా ఈజీ, తయారు చేసుకోవడం కూడా చాలా బాగుంటుంది. దీని తయారీ విధానం చూద్దాము. ముందుగా ఇలాగా పెసలండి, ఇవి నల్ల పెసలు. వీటిని నేను ఒక కప్పు తీసుకున్నాను. బాగా దోరగా వేయించేసుకుందామండి. ఇక్కడ ఇలాగ మనము పెసర బేడల్లాగా తయారు చేసుకొని వీటిని వేయించేసుకోవాలి. ఇవి మనకు రేర్గా దొరుకుతాయండి. నల్ల పెసలు ఎక్కువగా దొరకవు. మామూలుగా అయితే పచ్చ పెసలు ఎక్కువగా దొరుకుతాయి. మా సైడు నల్ల పెసలు ఎక్కువగా దొరుకుతాయండి. నేను వీటిని బాగా దూరగా వేయించేసుకొని ఒక గిన్నెలోకి తీసుకున్నాను. తర్వాత వీటిని వాటర్ వేసి కొద్దిసేపు ఒక 2-3 నిమిషాలు నానబెట్టాలండి. అప్పుడు ఇసుక ఉంటే మొత్తం కరిగిపోతుంది. తర్వాత ఇలాగా గాలించేసుకోవాలి. ఇసుక మొత్తం కింద ఉండిపోతుందన్నమాట. ఇలా గాలించి వేసుకుంటే మనకు ఇసుక అనేది లేకుండా మట్టి పిల్లలు అనేవి ఎక్కువగా ఉంటాయండి ఈ పెసలలో. ఇలాగా వీటిని బాగా క్లీన్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి మనము కాంబినేషన్గా నేనైతే పుల్క చేశానండి. రోటీ కానివ్వండి, జొన్న రొట్టె, చపాతీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీ వేలో నేను చేసి చూపించాను. ఇలాగ మొత్తం గాలించుకున్నాక చూడండి ఎంత గలీజ్ వచ్చిందో. ఇప్పుడు ఇందులో ఒక 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేశానండి. తర్వాత ఒక 2 టమోటాలను, కొంచెం కరివేపాకు, తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పచ్చిమిర్చి ముక్కలు. పచ్చిమిర్చి ఎక్కువ వేయమాకండి, కొంచెం కారం తక్కువగానే ఉండాలి. తర్వాత ఒక 2 రెబ్బల చింతపండు, తర్వాత పసుపు. వీటిని వేసి ఒక 3-4 విజిల్స్ రానియండి. పప్పు చూసారా ఎంత మెత్తగా ఉడికిపోయిందో. ఇలాగా ఉడకాలన్నమాట. ఇప్పుడు మనము ఇందులో రుచికి సరిపడా సాల్ట్ని చేర్చి పప్పు గుత్తి తీసుకొని బాగా మెత్తగా మెదిపేసుకుందామండి. సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ పెసరపప్పు. మనకు కావలసినంత లూజ్ పెట్టేసుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో ఒక 2 స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, ఒక 2 వెల్లుల్లిని దంచి యాడ్ చేయండి. వెల్లుల్లి వేయడం వల్ల పోపు చాలా టేస్ట్ వస్తుందండి. బాగా ఎర్రగా వేగిన తర్వాత మనము మెదిపేసుకున్నాం కదా ఆ పప్పును వేసేయండి. చాలా ఈజీ కదా చేసుకోవడం. ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇలా ఈజీగా రెడీ అయ్యే సూపర్ టేస్టీ వంటకాలను చేసి చూపిస్తానండి. నా వీడియోస్ను మీరు చాలా బాగా ఆదరిస్తున్నానండి. నా లాస్ట్ వీడియో చాలా బాగా రెస్పాండ్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. ఇలాగా బాగా పోపు వేగింది కదా. ఇప్పుడు మనము మెదిపేసుకున్న పప్పును వేసేసుకుందామండి. మీకు ఇంకా చాలా మెత్తగా కావాలంటే మిక్సీలో కూడా వేసుకోవచ్చండి. నాకైతే ఇలాగుంటేనే బాగుంటుంది. తర్వాత ఒక స్పూను ధనియాల పొడిని యాడ్ చేసి కలిపేసుకుందాం. చూసారు కదా పప్పు ఎంత బాగుందో. టేస్ట్ అయితే అదిరిపోతుందండి. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇందులోకి నేను పుల్క అనేది రెడీ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీకు చాలా బాగా నచ్చుతుంది. చూసారు కదా నేను ఇలాగా పుల్కాలను రెడీ చేసుకున్నాను. జొన్న రొట్టె కూడా చాలా బాగుంటుంది. రైస్లో కూడా ఇంకా చాలా బాగుంటుందండి. సూపర్ టేస్టీతో మనకు ఈ పెసరపప్పు అనేది రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేస్తారు కదా. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. నేను మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. మీకు చాలా బాగా నచ్చిందని అనుకుంటున్నాను. చూసారు కదా ఇక్కడ నేను పిల్లలకు సర్వ్ చేసి ఇచ్చాను. సూపర్ టేస్టీతో మనకు పుల్కాలు చూడండి ఎంత బాగా పొంగాయో. ఇక్కడ మా అబ్బాయి తీసుకుంటున్నాడండి, చెయ్యి కాలింది, మళ్ళీ తీసుకొని తింటున్నాడు. టేస్ట్ అయితే చాలా బాగుంది. నేను మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి.